లడఖ్కి రాష్ట్ర హోదా ఇవ్వాలా, ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? లడాక్ లో జరుగుతున్న నిరసనల వెనుక ఎవరున్నారు? లడాక్ లో ఉన్న వారికి ఏం కావాలి? అక్కడి ప్రజలకి కేంద్రంపై నమ్మకం పోయిందా? దీని వెనక మరే దేశాల కుట్ర ఏమైనా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. లడక్ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారాలి, రాజ్యాంగంలో ఉన్న 6th షెడ్యూల్లోకి చేర్చాలి, ప్రత్యేక రక్షణ, పార్లమెంట్ లో సీట్లు. నిరసన వెనకాల ఉండే డిమాండ్లు ఇవి. ఈ కారణాలతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన పేరు సోనం వాంగ్చుక్. ఇతను చెప్తే జన్జీ ప్రొటెస్ట్ చేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. ఆయన లేకపోయినా ఇంకొన్ని సంవత్సరాల్లో ఆ నిరసనలు చేసేవారు. కాకపోతే ఇంత విధ్వంసం జరగకపోవచ్చు. ఇతనేమి రీసెంట్గా ఈ నిరసనలు స్టార్ట్ చేయలేదు. 2013లోనే స్టూడెంట్ యూనియన్ అడిగిందని న్యూ లడాక్ మూవ్మెంట్ అనే సోషల్ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశాడు. దీని ఉద్దేశం గుడ్ ఎడ్యుకేషన్, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇతనికి నోబెల్ అవార్డు తర్వాత అత్యున్నతమైన రామన్ మ్యాగసెసే అవార్డు 2018లోనే వచ్చింది. సోనం వాంగ్చుక్కి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళు కలిసినట్టు, టచ్ లో ఉన్నట్లు, అలాగే పాకిస్తాన్ డాన్ ఈవెంట్ కి వాంగ్చుక్ వెళ్ళినట్టు ఆధారాలు ఉన్నాయని లడాక్ డీజీపీ మీడియాకు రిపోర్ట్ చేశారు. లడాక్ ని యూనియన్ టెరిటరీగా మార్చినప్పటి నుంచి మాకు రాష్ట్ర హోదా కావాలి, 6th షెడ్యూల్లో చేర్చాలి అని లడాక్ ప్రజలు, నాయకులు అంటున్నారు. కానీ ఇంతలా నిరసనలు, ధర్నాలు చేయలేదు. కేంద్రం లెహ్ ఎపెక్స్ బాడీతో, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ తో ఈ డిమాండ్స్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నిరసనలు ఆగిపోయి ఏదో ఒక నిర్ణయానికి వస్తారని కోరుకుందాం. ఇది ఇండియాలో జన్జీ ప్రొటెస్ట్. కంటెంట్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా.